తండ్రి 100 మాటలు ఇస్తాను జరుగుతున్నాయా ఎందుకు అడగరు పవన్ కళ్యాణ్ అడిగినట్టు అందరు నాయకుల్ని ఎందుకు అడగరు అడగకూడదా అందరు నాయకుల్ని అడగకూడదా ఎవరు అందరు కూడా చెబుతుండగా మనకు రోడ్లు వేపిస్తానని చెప్పారు మనకి గెలిచిన తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెబుతుండ్రు మనకు గెలిచినాక మనకి ఇల్లు కట్టిస్తానని చెబుతుండ్రు మనకు గెలిచినాక ముసలికి 2000 పింఛన్ 4000 చేస్తానని చెబుతుండ్రు నిరుద్యోగం అనేవారే మన రాష్ట్రంలో లేకుండా చేస్తానంటారు సిగ్గుండాలి అడిగేటప్పుడు సిగ్గుండాలి అంటున్నా రాజకీయ నాయకుడు అయిపోయాడు ఇప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన అన్నాడు కదా ఎవరు ఎందుకు లోపటేస్తున్నాడు ఎవరు ఆయన ప్రశ్నించిన నంగేరు కొంచెం చెప్పారు నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నించిండు ఎట్ట ప్రశ్నించిండు దేశ రాష్ట్ర ప్రజల పక్షాన నేను న్యాయం అడగడానికి ప్రశ్నించడానికి నా పార్టీ పెడుతున్నా అన్నాడు అట్లాంటి వ్యక్తిని ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ప్రశ్నిస్తున్నప్పుడు ఎందుకని కేసు పెడుతున్నారు ఏ విధంగా ప్రశ్నించిండు ఆయన ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రివి నిన్ను నేను ప్రశ్నిస్తున్నా అన్నా రేవంత్ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా నువ్వు గెలవక ముందు నాకు చేస్తాను నాకు ఇస్తున్నావు అన్నా నా ఇంటి 2 ముసలాళ్ళు ఉంటారు 2000 పింఛనా 4000 చేస్తున్నావు అన్నా ఎందుకు చేయలేదన్నా నిన్ను నేను అడుగుతా అది ప్రశ్నించినట్టు ఇంకొక హక్కు వస్తుంది అన్న నా బిడ్డ జాబ్ అన్నావు కదన్నా నా బిడ్డకు నువ్వు ఎందుకు జాబ్ లేదన్నా అని ఒక హక్కు వచ్చి అడుగుద్ది ఇంకో తమ్ముడు వచ్చి కూడా ఇంకోటి కూడా అడగచ్చు అది ప్రశ్నించినట్టు నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే అది ప్రశ్నించినట్ట గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు